స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నా చిత్రంలో ఎలాంటి బూతు మాట కానీ బూతు చేష్ట కానీ మీకు ఎక్కడా కనబడదు. ఇది ఓన్లీ కల్పితమైన కథ. ఇది నా మొదటి చిత్రం. తప్పులుంటే క్షమించండి. అలాగే నా కథకి ఎలాంటి వెల కట్టకుండా ఫ్రీగా యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తున్నాను. హలో తమ్ముడు. చెప్పనయ్య. ఇక్కడికి రా. ఇదేంటి అన్నయ్య ఎక్కడికి రమ్మన్నాడు? ఇదేంటి ఈ రూమ్ ఎలా ఉంది? ఏంట్రా ఇదంతా? వదలరా రే. అమ్మా అమ్మా. నీ అమ్మా. ఏంట్రా కూసావు? రే ఈడేంట్రా వెళ్ళిపోతున్నాడు? సచ్చావు ఇవాళ నా చేతిలో. నన్నే దాస్తావురా? రారా నా కొరక. ఆడేంటానే అంత సడన్ గా సీరియస్ అయిపోయాడు? చూడు తమ్ముడు, పూర్వం ఆడవాళ్ళని ఇంటి గౌరవం కింద చూసేవారు. నువ్వు అని తిట్టు ఆడు నిన్నేమండవు, కానీ వాడి ఇంట్లో పొరుగుని తిట్టు వాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. నీకు వాడికి గొడవ ఉంటే నువ్వు ఆడు చూసుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది. రూమ్కి వెళ్ళి పడుకుందాం పదండి. ఇంకెప్పుడు పడుకోవడం అనేట్రా? సరే తమ్ముడు, ఇదిగో డబ్బులు. అమ్మ బజార్కి వెళ్ళి గుడ్లు తీసుకోమంది, జాగ్రత్తగా గుడ్లు తీసుకుని వెళ్ళు. మరి అమ్మ అడిగితే ఏం చెప్పను? చదువుకోవడానికి వెళ్ళానని చెప్పు. ఏరా గొడవ అవ్వకపోయి ఉంటే 6 బాల్కి 6 సిక్స్లు కొడుతును. అందుకే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయావు కదరా. సరే కానీ నైట్కి ప్లాన్ ఏంటి? అరే నాకు ఈ బాధలో తాగాలని ఉందిరా. అయినా మనం తాగి ఎన్ని డేస్ అవుతుంది? తాగే 2 days అవుతుందిరా. సర్లే డబ్బులు ఉన్నాయా? నా దగ్గర రూపాయి లేదురా. సర్లే నా దగ్గర డబ్బులు సంపాదించడానికి మంచి ఐడియా ఉందిరా. ఎలా జరుగు. ఏంట్రా అది? ఈరోజు మనం ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాలి. దొంగతనం ఏంట్రా? ఫస్ట్ చెప్పేదేంట్రా, ఇవాళ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు. భోజనాలు దొంగతనమా? భోజనాల గురించి కాదు ఇప్పుడు టాపిక్. దొంగతనం అంటున్నావు ఎందుకు? గోల్డా? వాళ్ళ ఇంట్లో గోల్డ్ లేదా, గోల్డ్ లోన్ పెట్టే. అయితే డబ్బులా? డబ్బులు కూడా కాదా. మరి ఇంకేంట్రా? ఇత్తడి సామాను. మా అమ్మ పండగ వస్తే చాలా ఆ బిందు కడుగు ఈ బిందు కడుగు అని చంపేస్తుంది. అంతే. అంటే ఆ ఇల్లు మీదేనా? మాదే. నేను అనుకున్నాను రా ఈడు ఎలాంటిది ఏదో పెడతాడని. ఐడియా అంటే నేను ఇంకా పార్ట్ టైం జాబ్ అనుకున్నాను రా. ముందు ఫుల్ టైం గురించి ఆలోచించరా, తర్వాత పార్ట్ టైం చూద్దాం. సర్లే కానీ నా దగ్గర 500 ఉన్నాయి, ఫోన్ పే చేస్తున్నాను చూడు. మిగతా నేను వేసుకుంటామా? ఇందాక నేను అడిగితే లేవన్నావు. తమ్ముడు మన దగ్గర యాప్లు ఉన్నాయి, ఆ నుంచి నొక్కినాం. ఏదో రోజు ఆ యాప్లు నేను నొక్కితే నొక్కినప్పుడు చూద్దాం లేరా. ఎప్పుడో మండే తాగాను. ఇవాళ వెడ్నెస్డే రా. రే లైట్ రూ ఎలాగట్లా? అరే మామ, నువ్వు ముందాగుతావు కానీ సిగరెట్ ఎందుకు కాల్చవరా? అరే మామ, ముందు రేట్ ఎంతరా?
మరి సిగరెట్ రేటు 20 రూపాయలు. 20 రూపాయలు. నీ దగ్గర ఉన్నవా ఈడి దగ్గర ఉన్నావు? ఇంకొన్ని అడిగితే ఆడు కొట్టడా? మొత్తం ఇది మూడొచ్చినప్పుడు ఎక్కించాలి కానీ అవునరా, మ్యాండేటరీగా ఈ ఎక్కించు. మధ్య ఈ తాగినంత ఈజీగా ముందాగేస్తున్నాం. అవునరా, లివర్లు పోతే పోవాలిరా, పక్కా పోవాలి. అదేంటి? ఒకటి పోతేనే ఇంకోటి వస్తుంది. అర్థం కాలే. చెప్తా విను. దుర్యోధనుడు పోయాడు కాబట్టి దావద్ ఇబ్రాహిం పుట్టాడు. సత్యభామ పోయింది కాబట్టి శ్రీదేవి పుట్టింది. అంటే వాళ్ళు పోయారు కాబట్టి వీళ్ళు వచ్చారు. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళు గొప్ప కాదు, పోయిన వాళ్ళే గొప్ప. బా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఏమైందిరా? 1 ఇయర్ నుంచి నాతో లవ్ లో ఉంటా. 1 మంత్ బ్యాక్ పరిచయమైన బెస్టీ గార్డ్ గురించి నన్ను వదిలేసిందిరా. లవ్ చేశాను రా దాన్ని. ఏదైనా సరే నీదే తప్పురా. అదేటి? ఇప్పుడు మనం ఒక అమ్మాయిని లవ్ చేసాం అనుకో, ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రపంచాన్ని మన కళ్ళతో చూపిస్తాం. అర్థం కాలేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు తాజ్మహలే ఉంది, దాన్ని ఒక కట్టడంలో చూడు, ఆ, ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు అదే తాజ్మహల్ని షాజహాన్ ముంతాజ్కి ఒక ప్రేమ చిహ్నంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడు, ఎప్పుడు కూడా నీకు నువ్వులా ప్రేమించాలి, అంతకు మించి వెళ్ళకూడదు. ఇంకా మాట్లాడే సంజయ్, ఎప్పుడు కూడా ఫ్లూక్లో లవ్ స్టోరీలో వర్కౌట్ అవుతాయి. నువ్వు నిజంగా ప్రేమించి లస్ట్ వద్దు పెళ్ళే చేసుకుంటానని చూడు, ఈ టైప్ బెంచ్ మార్క్ లవ్ స్టోరీలు ఎప్పుడూ వర్కౌట్ అవ్వవు. ఎంతన్నా లవ్ చేశాను కదరా. నువ్వు వదిలి దబ్బు. రే చాలు, వీడికి ఎక్కువైంది, ఏదేదో మాట్లాడుతున్నాడు. పదండి వెళ్ళిపోదాం. రే, ఇంకా 2 బీర్లు తాగినా ఇలాగే ఉంటా. రే నీకు ఎక్కువైందిరా. చాలు ఇదా. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா. రే రే, టైం ఉందా? పతనా హే ఎల్లో చెప్పే. నా తెలీదా. ఈ అబ్బా, రే టైం 9:40 అయింది, నేను వెళ్తున్నా. రే సరే మరి, రే టిఫిన్ తెచ్చిపోరా. తెచ్చుకోబే. రే ఇప్పుడు వచ్చేవేంటి ఇంత లేట్ ఏంటి? ఇందుకే అమ్మేది డ్యూటీకి వెళ్ళింది కానీ అంతా సెట్ కదా. నేను ఉన్నా కదరా. థ్యాంక్స్ రా తమ్ముడు. థ్యాంక్స్ తర్వాతలే కానీ ఫీజు కట్టాలి, 2000 కావాలి. రేపు చూద్దాంలేరా. ఈవేళ రా లాస్ట్ డేట్, ఈవేళ కట్టకపోతే సినిమా ఆపేస్తారు. అమ్మని అడిగావా? అస్సలు లేవందరా. అవునా, సరే. ఒకసారి అర్జున్ గడికి ఫోన్ చేద్దాం. హలో, రే అర్జున్, చెప్పరా. అర్జెంటుగా ఒక 2000 కావాలరా. ఓకే కానీ మంత్ కదరా, నా దగ్గర కూడా ఏం లేవు. అవునా, అంటే తమ్ముడు ఫీజు కట్టాలరా. అవునరా, నాకు అర్థమైందిరా, ఫీజు కట్టాలి కానీ నా దగ్గర కూడా ఉండాలి కదా. సర్లే, ఓకేరా, బాయ్. సంజయ్ గడికి చేద్దాం. చెప్పరా. రే సంజయ్, ఓ 2000 కావాలరా. టిఫిన్కి 2K? ఫీజుకి బే. టిఫిన్కి ఫీజు ఏంట్రా? రే తమ్ముడికి ఫీజు కట్టాలరా. అవునా, ఇంటికి వచ్చే. సర్లే వస్తున్నా. హే వికాస్, హే ఎక్కడా? హే హాయ్ సార్. హాయ్ అమ్మా. బాగున్నారు సార్? మీరు ఆ రోజు ఆ స్కాలర్షిప్ ఇవ్వకపోయి ఉంటే మేము ఇలా చదువుకోలేకపోతుంది సార్. అయ్యో పర్లేదమ్మా, ఇంటికి ఎక్కడికి వెళ్తామమ్మా? తమ్ముడు ఫీజు కట్టాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఏ ఎగ్జామ్ అమ్మా? డిప్లొమా సెమిస్టర్ సార్. అవునా, ఇదిగో మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఇంటికి వచ్చి మిగతా తీసుకో. అయ్యో సార్, నువ్వు అలా సార్, అనుకోవద్దు. సార్, ఫస్ట్ సార్, ఆన్సర్ తీసుకో, సార్, తీసుకో ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సరే అమ్మా, బాగా చదువుకోండి. బాయ్ సార్. అమ్మా వికాస్, తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పు. థ్యాంక్ యూ సార్. రే సంజయ్,
నాకు 1K సెట్ అయినరా, ఇంకో 1K కావాలి. ప్రజెంట్ నా దగ్గర లేవురా, మరి ఎందుకురా రమ్మన్నా? కానీ నేను ఇప్పిస్తాను రా. ఎలా రా? నేను ఒక యాప్ పెడతాను, అది ఎక్కించు. ఈ యాప్లు అవి నేను నమ్మనురా. ఇవన్నీ ట్రస్టెడ్ రా, నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవి కొన్ని టాస్క్లు ఇస్తుంది, ప్రతిదానికి 5 స్టార్ రేటింగ్. ఓకే. ఇలా 30 మినిట్స్కి ఒకసారి అడిగిద్ది, అలా 5 టైమ్స్ చేయి చాలు. తర్వాత ఏదైనా యాక్సెస్ అడిగితే బ్లాక్ చేసే. రే చూడు, టాస్క్ అయింది రే. 200 క్రెడిట్ అయినరా. అలా ఉంటుంది మనతోని. రే నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను కదరా, అమ్మ తిట్టిద్ది, వెళ్తున్నా, బాయ్. ఎరా అన్నయ్య సెట్ అయ్యాయా? రే ఇదిగో 1000, ఇంకో 1000 ఫోన్ పే చేస్తాను. అర్జెంట్గా నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఫీజు కట్టే. థ్యాంక్స్ రా అన్నయ్య. రే ఆల్ ది బెస్ట్ రా తమ్ముడు. ఏంటబ్బా ఇది, పర్మిషన్ యాక్సెస్ అడుగుతుంది. యూ విల్ గెట్ 500 ఫర్ ఈచ్ టాస్క్. సర్లే, మనకి ఎలాగో అప్పులు ఉన్నాయి కదా, చేసేద్దాం. వెల్కమ్ టు రియల్ లైఫ్ టాస్క్స్. Welcome to Real Life Tasks. రియల్ లైఫ్ టాస్క్స్ ఏంటబ్బా? ఫస్ట్ టాస్క్ 10 పుషప్సా? పుషప్సే కదా, చేసేద్దాం. Pull-ups and pull-ups. 10 పులప్సా? ఇదెంతసేపులే. Kill your enemy. Kill your enemy. Task 4. Task 4. టాస్క్ 4. Kill your family member. ఇది టాస్కా? నువ్వెంత డబ్బు ఇచ్చినా నేను ఈ పని చేయను. నేను నీకు 6 days టైం ఇస్తున్నా. 6 daysలో చంపకపోతే యు నో మీ. ఫస్ట్ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. Warning. Warning. ఫోన్ స్విచ్ ఆన్ ఎలా అయింది? హలో, టాస్క్ చేసావా? నువ్వెన్ని చెప్పినా నేను ఈ టాస్క్ అయితే చేయను. అవునా? టాస్క్ చేయవా? నేను నీకు వీడియో పెడతాను చూడు.
అమ్మా అమ్మా హలో అమ్మా హలో అమ్మా ఎక్కడున్నావు? నేను ఇక్కడ కర్రీస్ తీసుకోవడానికి వచ్చానమ్మా. సరే అమ్మా ఉంటా. నువ్వు గనక మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని చంపకపోతే ఇదే నిజమవుతుంది. నువ్వెవరికన్నా చెప్పాలనుకున్నా హలో చెప్పినా హలో ప్లీజ్ ఏం వద్దు. చేయాలో తెలుసు. హలో హలో ఇప్పుడు నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని చంపలేను, ఇంకా నాకున్నది ఒకటే దారి, నేను చచ్చిపోతా. నాకేమైనా పర్లే, నా వల్ల ఎవరికీ హాని జరగకూడదు. వాడు ఇప్పుడు నేను చచ్చిపోయినా ఎలాగన్నా ఎత్తుక్కుని వచ్చి మా అమ్మని చంపేస్తాడు. మా ఇద్దరికి మా అమ్మ ఒకతే, కానీ మా అమ్మకి మేము ఇద్దరం. సో ఇప్పుడు మా తమ్ముడు లేకపోయినా నేనుంటా అమ్మని చూసుకోవడానికి. అదే మా అమ్మ లేకపోతే మేమిద్దరం అనాథలు అయిపోతాం. సారీరా తమ్ముడు. హలో తమ్ముడు. చెప్పనయ్య. నేను నీకు అర్జెంట్గా ఒక లొకేషన్ పెడతా, అక్కడికి రారా. రారా ముందు లొకేషన్కి. ఇదేంటి అన్న ఎక్కడికి రమ్మన్నాడు? లొకేషన్ ఏంటి రూమ్లోకి చూపెడుతుంది? ఇదేంటి ఈ రూమ్ ఎలా ఉంది? రే ఇక్కడ ఇన్ని రూమ్లు ఉన్నాయి, ఏ రూమ్ అంటావు? రే అనయ్య ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నావురా? నన్ను ఎందుకు కట్టేసావురా? అమ్మా రే అనయ్య ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏంట్రా రే ఇదంతా? వదలరా రే. రే అనయ్య వదలరా. రే ఏంట్రా ఈ కట్లు? అమ్మా రేయ్, ఇదంతా చేసేది అమ్మ కోసమేరా. రే ఏంట్రా ఈ కట్లు? రే అర్జున్ ఆగరా. రే ఆగరా, ఏం చేస్తున్నారా? ఆగరా. తమ్ముని చంపాలనుకుంటావేంట్రా? రే నేను చెప్పేది వినండ్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? మా తమ్ముని చంపపోతే మా అమ్మని చంపేస్తారా. మీ అమ్మని చంపడం ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే, నాకు ఇంకేం చేయాలో తెలియలేదురా. ఈ ఒక్కదారే కనబడిందిరా. ఆడెవడో వీడియో పెడితే మీ తమ్ముని చంపడానికి రెడీ అవడం ఏంట్రా? నాకేం చేయాలో తెలియలేదురా. మీకా చెప్తే తిడతారు, ఇదా ఇంట్లో చెప్పే మ్యాటర్ కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది చంపడం కాదు, ఎవడు చేశాడో కనిపెట్టడం. ఇప్పుడు ఈయన చంపన్నాడు, రేపు ఆయన చంపన్నాడు, ఆ తర్వాత నన్ను చంపమంటాడు. చంపేస్తావా? లేదు కదా. ఇలా చంపుకుంటూ పోతే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. అయినా నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసురా? ఓ అదా, అనయ్య మా అన్నయ్య ఇక్కడ ఎక్కడికో రమ్మంటే వచ్చాను. మీ తమ్ముడికి ఫోన్ చేయనరా? రే ఈడ రమేష్ గడే కదరా? రే ఇంకా అర్థం కాలేదా? ఇదంతా చేసిందా రమేష్ గడేరా. రే మీరు రమేష్ అన్న ఇంటికి వెళ్ళండి, మేము షాప్కి వెళ్తాం. రే అర్జున్, నాకు ఇదంతా మనోళ్ళు ఎవరో చేస్తున్నారని అనిపిస్తుందిరా. రే ఆగాగు, ఈ సంజయ్ గడు ఏంటి అటుపక్కన వెళ్తున్నాడు?
రే ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. వీడియోలో రే ఇంకా అర్థం కాలేదా? అంతా చేస్తున్నా సంజయ్ గాడేరా. ఇలా రా. ఎందుకు చేసావురా? అడికి యాప్ ఎక్కించింది నువ్వే, వాళ్ళ తమ్ముని చంపాలని ప్లాన్ చేసింది నువ్వే, ఇప్పుడు చంపాలనుకుంది నువ్వే. నేను చేయటం ఏంట్రా? అయినా మా తమ్ముడు ఏం చేశాడు రా? నువ్వు ఎలా అడిగితే చెప్పరా? నేను చేయటం ఏంట్రా? నన్ను ఎందుకు కొడుతున్నావురా? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావురా? నేను చంపడం ఏంట్రా? మరి నువ్వు కాకపోతే ఇంకెవడురా? నాకేం తెలుసు రా, దొరికిందో గ్రూప్ లోని. రే ఏదో గ్రూప్ అన్నావు, ఫోన్ ఒకసారి వెళ్ళి. రే ఇది అసలు గ్రూపే కాదురా, ఇది ఒక డూప్లికేట్ గ్రూప్ రా. రే అసలు ఇది ఒరిజినల్ గ్రూపే కాదురా. అంటే ఇప్పుడు దాకా మనం అందరం ఉన్నది ఒక ఫేక్ గ్రూపా? రే అర్జున్ ఒకసారి ఆ నెంబర్ నాకు ఇలాగి. అద్దిరా దొరికాడ్రా. ఇదంతా చేసింది ఎవరో అర్థమైందిరా. హలో సార్. చెప్పమ్మా వికాస్. ఎక్కడున్నారు సార్? నేను ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నానమ్మా. సరే అవునా సార్, ఓకే సార్. రే ఈడేనాడు? అవునరా. ఏంటమ్మా వికాస్ ఎలా వచ్చావు? ఇంక చాలు సార్. ఇదా మేడం గుర్తొచ్చిందని తాగుతున్నానమ్మా. రే ఆపరా నీ నాటకాలు. ఏంటమ్మా ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? అయినా మా తమ్ముడు ఏం చేశాడు? మీ తమ్ముడు నేనేం చేశానమ్మా? రే చాలరా ఇంకా. వీడేంటమ్మా మీదకి వస్తున్నాడు? రామకృష్ణ అనే ఒక టీచర్ వెబ్ డెవలప్మెంట్లో అనుభవం ఉండడంతో ఒక యాప్ డెవలప్ చేసి పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళలో వాళ్ళనే చంపించి సైకో ఆనందాన్ని పొందుతున్నారు. ఇవాళ 3 పిల్లలు అతనితో పోరాడి అతన్ని పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ అతన్ని సెంట్రల్ జైలుకి పంపిస్తున్నాం. అమ్మయ్య ఈ చచ్చిపోవడంతో ఇంక మనకి అలాంటి భయం లేదు. ఒక దరిద్రం వదిలేండి. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? వాటి అన్న